ఇలా సముద్రాలు పూర్తిగా పొల్యూట్ అవుతున్నాయి. అర్థమైందా? సో ఎందుకోసం అంటే ఇక్కడ దాదాపు ప్లానెట్లో 71% సముద్రాలు ఉన్న విషయం తెలుసు, 29% భూమి ఉందన్న విషయం తెలుసు. ఓకేనా? ఇక్కడ ఈ వరల్డ్ సీస్ డే అని మనం ఇలా జూన్ 8న జరుపుకోవడం జరిగింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా సముద్రాల వల్ల మనకు ఎంత ఉపయోగం అంటే దాదాపు 50% మనకు ఆక్సిజన్ ఇస్తుంటాయి. వాటిని ఫైటో ప్లాంకాట్ అంటారు. ట్రీస్ అవి సముద్రంలో ఉంటాయి. 50% ఆక్సిజన్ ఇస్తున్నాయి. అదే రకంగా ఇక్కడ 30% CO2ను ఇలా కార్బన్ డైఆక్సైడ్ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ విషయం తెలుసుకోవాలి. దాదాపు 90% గ్లోబల్ వార్మింగ్ కూడా అవి మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే సముద్రాల వల్ల మనకు ఎంత న్యాయం జరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి సముద్రాలను సర్వనాశనం చేస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్స్ను మనం డంప్ చేస్తున్నాం. 11 మిలియన్ టన్ ప్లాస్టిక్స్ ఎవ్రీ ఇయర్ డంప్ చేయడం అనేది అతి దారుణ విషయము. అదే రకంగా ఇలా ప్లాస్టిక్స్ ఉన్నటువంటి మైన్యూట్ చిన్న చిన్న దాన్ని ఫిష్ తినడము, ఆ ఫిష్ని మనిషి తినడము, రోగాల పాల్గొనడం జరుగుతున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ సముద్రాల లోపల అసిడిటీ అనేది పెరుగుతూ ఉన్నది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్స్ వల్ల, కెమికల్స్ వల్ల, వాటర్ వేస్ వల్ల మొత్తం ఈ ఫైటో ప్లాంక్టన్ అనే ట్రీస్ సముద్రంలో ఉంటాయి కాబట్టి అవి నాశనం అవుతున్నాయి. మొత్తం మీద మనవాడు ఇలా అన్నిటిని నాశనం చేసినకి పుట్టిన అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇలా భూమిపైన దాదాపు ఇలా మనకు మరి 84 lakhs జీవులు ఉంటాయి. అందులో వెరీ డేంజరస్ ఏంటంటే మనిషి. ఇతను ఏం చేస్తున్నాడు అంటే పర్యావరణ సర్వనాశనం చేస్తున్నాడు. సముద్రాన్ని కూడా వదిలిపెట్టే విషయం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.